హాయ్ అందరికీ. ఈరోజు మనం శారీలో పీస్‌తోని పైపింగ్ ఎలా వేసుకోవాలి? వితౌట్ పైపింగ్ థ్రెడ్ అనమాట. మనకి పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయకుండా, ఎక్స్ట్రా మనం క్లాత్ అయితే కొనకుండా, శారీలో వచ్చిన కాంట్రాస్ట్ పీస్‌ని మనకి ఎలా వేసుకోవాలి పైపింగ్ అనేది చెప్తాను. ముందైతే హ్యాండ్స్‌కి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో తీసుకుందాం. దీనికోసం శారీలో వచ్చిన క్లాత్‌ని క్రాస్ పీసెస్‌ని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా 2 మడతలు పెట్టుకొని ఒక స్టిచ్ అనేది స్ట్రైట్‌గా వేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు 2 మడతల్ని ఇలా ఈక్వల్‌గా రావాలన్నమాట. ఇలా మడతల్ని వేసుకున్న తర్వాత ఒక పాదం ఖర్చు కంటే తక్కువగా పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత సరి చేసుకొని సరిగ్గా చూసుకోండి. మనకి థ్రెడ్ లాగా అనిపించాలన్నమాట క్లాత్ మడిస్తే. ఇలా మలుచుకున్నప్పుడు మనకి ఆ థ్రెడ్ అనేది ఎలాగా మనకి ఏలుకి తగులుతుందో అలాగా మనకి థ్రెడ్ సైజ్ ఎంత సన్నగా కావాలనేది ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు స్లోగా చూసుకుంటూ దాని పక్కనే స్టిచ్ పడాలండి. మనకి థ్రెడ్ ఎలా పడుతుందో అలాగా దానికి కాంట్రాస్ట్ హ్యాండ్స్‌కి ఎలాగ తీసుకున్నామో ఆ రెండిటికి మధ్యలో స్టిచ్ అనేది సన్నగా వేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి పైపింగ్ దగ్గర థ్రెడ్ కనిపించదనమాట. కుట్టు అనేది కనిపించదు. ఈక్వల్‌గా ఉంటుందన్నమాట. నీట్‌గా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా మలుచుకొని హ్యాండ్స్‌కి అయితే స్ట్రైట్ పీస్‌ని తీసేసుకోండి. మీకు పెద్దగా క్రాస్ అవసరం లేదు. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ సైడ్ అనేది హెమ్మింగ్ చేసేసుకోవచ్చు లేదా ఇలా స్టిచ్ అనేది టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఖచ్చితంగా ఒక పాదం ఖర్చు ఉన్నదైతే నీట్‌గా కనిపిస్తుంది. లుక్ అనేది ఫుల్‌గా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనకి మెడపట్టి దగ్గర ఎలా వేసుకోవాలని చెప్తాను. దీనికి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయండి. సేమ్ ఇలాగే కాంట్రాస్ట్ క్లాత్‌ని క్రాస్ పీసెస్‌ని కట్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా 2 మడతలు పెట్టేసుకుంటే పాదం ఖర్చు దగ్గర ఫస్ట్ మడత పెట్టుకొని పెట్టేసుకొని ఇలా రౌండ్స్ దగ్గర వచ్చేసరికి కొంచెం స్లోగా రౌండ్స్ తిప్పుకోవాలన్నమాట. పాదం పైకి పెడుతూ డౌన్ చేస్తూ ఇలా మనకి స్లోగా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఏంటంటే పాదం ఖర్చు కంటే కొంచెం తగ్గించుకోండి. అలాంటప్పుడే మనకి పైపింగ్ అనేది సన్నగా వస్తుందన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు రౌండ్స్ దగ్గర మాత్రం కొంచెం బ్లౌజ్ అనేది మనం పాదం లేపి పక్కకు నిదానంగా జరుపుకుంటూ ఉండాలండి. బ్లౌజ్ అనేది అటువైపు మిషన్‌కి అటువైపు గాని, ఇటువైపు గాని పడిపోకుండా బరువంతా ఒకవైపు ఉండిపోకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇలా రౌండ్స్ దగ్గర స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి జాయింట్స్ పడతాయి కదా! జాయింట్స్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువ ఉండిపోతుంది. అలా ఉండిపోకుండా ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు కట్ చేసుకోండి. ఇలా ఉన్నప్పుడు కూడా మనకి పైపింగ్ అనేది కొంచెం మందంగా వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ క్లాత్ ఆ అతుకుపడే క్లాత్ దగ్గర మాత్రం కట్ చేసుకోండి కొంచెం. దానివల్ల సన్నగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఇక్కడ దాకా మీరు చూసారు కాబట్టి కొంచెం మన వీడియోని లైక్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది. ఇలా చివరి కూడా వచ్చేసిన తర్వాత ఇలా మడత పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి. దీని తర్వాత మనం కట్స్ ఎలా ఇచ్చుకోవాలనేది చెప్తాను. ఇక్కడ కట్స్ ఎందుకంటే ఇంపార్టెంట్, నార్మల్ బ్లౌజ్కి ఎన్ని కట్స్ ఇచ్చినా కానీ మనకు ప్రాబ్లం లేదు. ఇలాంటి పైపింగ్ వేసుకునే వాటికి మాత్రం కట్స్ అనేవి 2, 3 మాత్రమే ఇచ్చుకోవాలండి. దానికంటే ఎక్కువ ఇచ్చుకున్నామంటే ఆ క్లాత్ అనేది చినిగిపోతుంది. ఎందుకంటే శారీలో క్లాత్ కదా! ఎలా ఉంటుందో తెలీదు. కొంచెం పలచగా ఉంటే అది పిగిలిపోవచ్చు. ఎక్కువ శాతం పీచుల్లాగా బయటకొచ్చేస్తాయి. సో, మనం 2, 3 టాకాలు మాత్రమే ఇచ్చుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నట్టు రౌండ్స్ దగ్గర మాత్రం మరీ రౌండ్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది తిరగాలంటే ఇప్పుడు చూడండి క్లాత్ అనేది ఎలా పైకి లేచినట్టుంది కదా! ఇలాంటి చోట మాత్రం 2, 3 తాకాల్సి ఇచ్చుకోవాలి. కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. దీనికంటే ఎక్కువ ఇస్తే మాత్రం పైపింగ్ అనేది చెడిపోతుందనమాట. సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా 2, 3 ఇచ్చుకోండి. ఇలా రౌండ్ తిప్పేసేసుకొని ఫస్ట్ మనం హ్యాండ్స్‌కి ఎలా ఇచ్చుకున్నాం మడత పెట్టుకున్న తర్వాత మనకి థ్రెడ్ లాగా అనిపించాలని అలాగా మన చేతికి వేళ్ళకి తెలిసేలాగా ఇలా పైపింగ్‌ని మర్చుకోండి. చూపిస్తున్నాను చూడండి ఇంత క్లారిటీగా. ఇలా పెట్టుకొని చూసుకోండి. ముందు ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకి సైజ్ ఎంత వస్తుందో తెలుస్తుంది. మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా అది స్టిచ్ అనేది వేసే కొద్దికి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. ముందు కొంచెం మందంగా పట్టుకోండి. దాని తర్వాత స్టిచ్ పడే కొద్దీ ఆ స్టిచ్ దానివల్ల థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి ఇంకా సన్నగా వస్తుంది.
సో మనం వేసుకునేటప్పుడు కొంచెం మందంగా పట్టుకోండి. దాని తర్వాత థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది, అంటే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా సన్నగా వస్తుందన్నమాట. ముందే మనం బాగా సన్నగా వేసామంటే కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే క్లాత్ అంతా పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి మన పైపింగ్ అనేది అసలు కనిపించదనమాట. సో కొంచెం పెద్దగా కొంచెం ఎక్కువగా పట్టుకోండి. సో ఇక్కడ రౌండ్స్ తిప్పే చోట కూడా బాగా సాగదీయొద్దు. ఈ సాగదీయడం వల్ల ఏంటంటే మనకు బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి చెడిపోతాయి. సో సాగదీయకుండా నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో కొంచెం తేలిగ్గా పట్టుకోండి. సో దీనివల్ల ఇలాగైతే స్లోగా వేసుకోండి, మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. సేమ్ ఇది ఒక టిప్. ఇంకోటి ఏంటంటే మనం రౌండ్స్ తిప్పుకునేటప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మనం మిషన్కి ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళిపోతాయి. దానివల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది సాగిపోతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ అనేది ఒకవైపే ఉండాలి. నేను ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మెజర్మెంట్స్ చెక్ చేసుకున్నాను. నాకు ఇచ్చిన బ్లౌజ్ కంటే కొంచెం ఎక్కువ ఇవ్వమన్నారు. సో దాన్ని చెక్ చేసుకున్నాను, ఇదేం ప్రాబ్లం కాదు. మనకి పైపింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా సరే మిషన్ మీదే ఉండాలి. అది డౌన్కి వెళ్ళిపోయి పడిపోయినట్టు ఉంటే మాత్రం ఆ బ్లౌజ్ సాగిపోతుంది అనమాట, బరువు వెళ్ళిపోతుంది కదా, అది పైనే ఉండాలి. మళ్ళీ మన చేతులు కూడా సో సింపుల్గా ఫ్రీగా ఉండాలన్నమాట చేతులతో మనం వేసేటప్పుడు. సో ఈ టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. స్లోగా టర్న్ చేసుకుంటూ మనకి థ్రెడ్ లాగా కనిపించేలాగా మనం జాగ్రత్త వేసుకుంటే ఇంటి దగ్గరే నీట్ ఫినిషింగ్తో మనకి కాంట్రాస్ట్ పీస్ ఏం కొత్తగా కొనుక్కోకుండా శారీలో పీస్తోనే థ్రెడ్ పైపింగ్ వేసినంత నీట్గా వచ్చేస్తుందండి. నీట్గా వచ్చింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. లేదు హెమ్మింగ్ వద్దు మాకు త్వరగా అయిపోవాలనుకుంటే ఫస్ట్ మన హ్యాండ్స్కి చూపించాం కదా, ఒక పాదం ఖర్చు కంటే కొంచెం ఎక్కువ పడుతుందండి ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే మన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా, మర్చిపోయాను. క్లాత్ అనేది మనం ఎంత తీసుకోవాలని చెప్పలేదు కదా నేను. 2 ఇంచెస్ తీసుకోండి, 2 ఇంచెస్ లేకపోతే 1.5 తీసుకోండి. హెమ్మింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు 1 ఇంచ్ 1.5 తీసుకోండి. కొంచెం ఇలా మలుచుకుందాం అనుకునే వాళ్ళు 2 ఇంచెస్ తీసుకోండి. ఇలా అయితే సరిపోతుంది. ఎక్కువ ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఒకేసారి 2 ఇంచెస్ తీసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఒకేసారి ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే రివర్స్లో కూడా ఒక స్టిచ్ వేసుకుంటే పైపింగ్ ఈజీగా రెడీ అయిపోతుందండి, నీట్గా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.